వీడి తల నరికి వీడి రక్తంతో నా బిడ్డకు రక్తాభిషేకం చేసి అప్పుడు నా బిడ్డకు ఆ దహన కార్యం చేస్తాను. ఈ ఊరి జనానికి నా మీదున్న నమ్మకమే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. మీ అబ్బాయి చేసిన తప్పుకి తగిన శిక్ష అనుభవించాడు. ఇక వీళ్ళని క్షమించి క్షేమంగా ఊరికి పంపించేద్దాం. మనమందరం ఆయనతో కలిసి సంతోషంగా ఉందాం. మన తమ్ముణ్ణి చంపిన వాణ్ణి చంపకుండా వదిలేస్తే ఈ చిన్నబ్బాయి వల్ల ఊర్లో ఉన్న మన పరువు పోతుంది. గతంలో జరిగింది మర్చిపో. నోర్మోయ్, ఎలా మర్చిపోమంటావురా? చిన్నప్పటి నుంచి మీ నాన్నంటే నాకు ప్రాణం. అలాంటిది ఆయన్ని నాకు 10 ఏళ్లుగా దూరం చేశారా? నన్ను క్షమించి ఈశ్వరి. నువ్వెలా చూసుకున్నావో నేను ఆయన అలాగే చూసుకున్నా. కానీ నా బిడ్డని చంపిన కుటుంబాన్ని మాత్రం నాకిచ్చేయి. వాణ్ణి చంపకపోతే మన కుటుంబ గౌరవం మంట కలుస్తుంది. అమ్మ చెప్పేదే నిజం. అమ్మా, నువ్వు ఒప్పుకోకపోతే తమ్ముడు నాన్నకు పట్టించిన కతే నేను నీకు పట్టించాల్సి ఉంటుంది. నోరు మూసుకొని వెళ్ళి గదిలోకి వచ్చా. వెళ్ళా. అమ్మా, నువ్వు వాణ్ణి ఏం చేయాలనుకుంటున్నావు వచ్చేయి, నేనుంటా. నన్ను చంపినా పర్వాలేదు, నా ఫ్యామిలీనైనా కాపాడండి ఈశ్వరమ్మ. అమ్మా, తప్పు చేసింది ఆ అబ్బాయి. ఆ కుటుంబం ఏం చేసింది మిమ్మల్ని? దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. ఈశ్వరమ్మ నా మాట వినింది. తను చెప్పిన మాట నేను కూడా వినాలి కదా. బిడ్డ, ఆ కుటుంబాన్ని పంపించేయి. రాయ్, పంపించేయండి. నేను వాడితో పాటు చచ్చిపోతా. పిచ్చిపుట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? వాడితో చచ్చిపోవడం ఏంటి? నేను వదిలేయండి, నేను బ్రతకలేను. వాడు నేను ప్రేమించుకున్నా. నాకు అన్నయ్య అవుతాడని తెలిసింది. రాంబాబు, మీరు వెళ్ళండి, మా అమ్మని కాపాడండి సార్. సార్ కదరా, నాన్న అని పిలువు. నానా, 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 ఏం చేయకండి. ఏమండి, ఇది మన చంద్రాన్ని ప్రేమిస్తుందంటండి. అమ్మా, వాణ్ణి ఇప్పుడే సగం ప్రాణం ఉన్నప్పుడే నరకాలి. అప్పుడే నొప్పేట తెలుస్తుంది. కాపాడుతున్నారండి. నీ ప్రేమ వాడిని కాపాడుతుందా? ఖచ్చితంగా నా ప్రేమ కాపాడుతుంది. నువ్వు అసలు మా కూతురువే కాదమ్మా. చెప్పవే. అవును, నువ్వు నా అన్నయ్య కూతురివి. వాడిని అన్నయ్య కాదు, బావ అవుతాడు. లే, నువ్వు నా అన్నవి కాదు, నా బావవి. ఇదిగో, ఇది మన ప్రేమ గుర్తు. మన ప్రేమ నిజమైతే నాకు కావాలి. ఇది కోడి తలమ్మా. నాన్న ఏం చేస్తుంది? అర్థమైందా? అందరూ లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండమ్మా, లోపలికి వెళ్ళండి. మీరు అందరూ వెళ్ళిపోండి. రేయ్, మా నాన్న చేతురా, నువ్వు చెప్పేదంతా వింటా. రేయ్, అమ్మా, అమ్మా, నువ్వన్నా చెప్పండి, లేకపోతే చంపేస్తా. వెళ్ళిపోతురా, వెళ్ళిపోతున్నాడు. అమ్మా, చెప్పమ్మా, చెప్పు. వద్దు బాబు, వద్దు. సారీ అమ్మా, మా అమ్మని కాపాడుకోవడానికి నేనేమైనా చేస్తా, వేరే దారి లేదు. దయచేసి లోపలికి వెళ్ళిపో అమ్మా, లేకపోతే చంపేస్తా. వెళ్ళిపో అమ్మా, లోపలికి వెళ్ళిపో. నానా, డోర్ లాక్ చేయండి తొందరగా. నానా, మీరు వెళ్ళి కాలో కూర్చోండి, నేను వచ్చేస్తా. అలాగే. ఒరే, నన్ను చంపేరా. సార్, ఏంటి సార్? ఈ సగం ప్రాణంతో నేను బతకలేనురా. నీ చేత్తో నా మిగిలిన ప్రాణం తీసేరా, నువ్వు బాగుంటావు. నా కళ్ళ ముందు వీళ్ళు చేసే అరాచకాలు చూడలేక
ప్రతిరోజు చస్తూ బతుకుతున్నానురా. నన్ను చంపేరా. 10 మంది సంతోషం కోసం ఒక ప్రాణం తీసిన తప్పు కాదరా. ఈ ప్రాణం నీకు ఉపయోగపడుతుందిరా. చంపేశారా? అపరా ఇటు పోనీ. వెళ్ళు నాన్న. నాన్న, స్పీడ్. వెళ్ళు నాన్న. నాన్న, ఆపండి ఆపండి. మా వంశాన్ని నాశనం చేసావు కదరా. కంటేనే అమ్మ కాదు, బిడ్డని సరైన దాలో పెంచే పేరే అమ్మ. నేనే చంపాను సార్. షూట్ చేయి. ఆల్రెడీ చచ్చిపోయినాడు సార్. వాడు బతికున్నప్పుడు ఎవరికి ఉపయోగపడలేదు. కనీసం వాడి చావైన నీ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. షూట్ చేయి. ఆంటీ, అమ్మలో ఉంది. రాంబాబు, అమ్మాయికి లేదురా. వచ్చావా? నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడూ చూడలేదు క్షణంలో ప్రాణం పోవడం, తిరిగి క్షణంలో ప్రాణం రావడం. ఈ ప్రాణం నీకు ఉపయోగపడుతుందిరా. వాట్ ఎ మిరాకిల్. 5 మినిట్స్లో మీ అమ్మ వస్తుంది, వెళ్ళి చూసుకోపో. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, రాంబాబు వచ్చావా? ఎవరు వచ్చారు చూడమ్మా. శ్రీదేవి,